హలో అందరికీ. ఈ డిజైన్ చూసిర్రు కదా ఎంత మంచి లుక్ ఉందో. ఈ శారీస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి శారీస్కి ఈ డిజైన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఆపోజిట్ కలర్ వచ్చినప్పుడు ఈ డిజైన్ని కళ్ళు మూసుకొని డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. బోట్ నెక్ ఇష్టపడిన వాళ్ళు డీప్ నెక్ బ్లౌజ్కి ఏదైనా డిజైన్ చేయమన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. సింపుల్గా ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ ఫస్టే బ్యాక్ పార్ట్ని మొత్తం మనం నార్మల్ బ్లౌజ్కి ఎట్లా అయితే స్టిచ్ చేస్తామో అట్లా స్టిచ్ చేసి పెట్టుకున్నా. తర్వాత మీరు ఏ ఫ్యాబ్రిక్తోనైతే డిజైన్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫ్యాబ్రిక్ని బ్లౌజ్ పొడవు కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని తీసుకోండి. నేను ఇక్కడ శారీలోంచి ఫ్యాబ్రిక్నే యూజ్ చేస్తున్నా, మీరు కావాలంటే హాఫ్ పట్టు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత దానికి సెట్ అయ్యే విధంగా ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకోండి. ఇది కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని తీసుకోండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ పేపర్ క్యాన్వాస్ ఉంటే మనకు కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ పేపర్ క్యాన్వాస్ కూడా బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోండి. నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కోసం బ్లౌజ్లో వచ్చిన ఫ్యాబ్రిక్కే థ్రెడ్ పైపింగ్ చేసేసి పెట్టుకున్నా. అంతే, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్, పేపర్ క్యాన్వాస్, పైపింగ్. మీరు కావాలి అనుకుంటే పోట్లీ బటన్స్ను కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పోట్లీ బటన్స్ ఏం స్టిచ్ చేస్తలేను, నార్మల్గానే స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే కట్ వర్క్ ఎట్లా పర్ఫెక్ట్గా చేసుకోవాలో చూపిస్తా. మీరు తీసుకున్న పేపర్ క్యాన్వాస్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి సైడ్స్కి, ఎక్స్ట్రా ఏం లేకుండా. ఆ తర్వాత పైన మనకు షోల్డర్ ఖర్చు కావాలి కాబట్టి దానికోసం ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు కింద కూడా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని ఒక 1/2 ఇంచ్ విడ్త్తోని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత ఖర్చు కోసం ఏ సైజ్ వరకైనా సరే ఒక 1/2 ఇంచ్ వరకు పొడవు తీసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకు కట్స్ అనేవి వస్తాయి. ఇట్లా మీరు ఏదైనా క్యాప్ని తీసేసుకొని కట్ వర్క్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మార్కెట్లో ఇప్పుడు కట్ వర్క్ స్కేల్స్ కూడా వచ్చినాయి, కాకపోతే అవి వెడల్పు ఉండడం వల్ల షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇట్లా చిన్న చిన్న మూతలు ఏమైనా ఉంటే యూజ్ చేయండి, ఈజీగా అయిపోద్ది. ఇట్లా మొత్తం అంతా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు ఎట్లా అయితే మార్కింగ్ చేస్తున్నారో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. సింపుల్గా అయిపోద్ది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇట్లా మొత్తం అంతా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత దీని లెంత్ బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంత ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోని లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఐరన్ చేసి అటాచ్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది. స్టిచ్ చేసుకునే బదులు ఇట్లా ఐరన్ చేసుకోండి. నాకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం పల్చ ఉంది, అందుకని డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నా. మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ కొంచెం థిక్గా ఉంటే నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇట్లా పెట్టేసుకోండి నీట్గా. ఆ తర్వాత పిన్స్ పెట్టుకోండి. మీకు ఎక్కడ క్లాత్ జరిగిపోకుండా పిన్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మొత్తం అంతా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఉందో లేదో. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కట్ వర్క్ పక్కనే స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. చూసిరు కదా ఇక్కడ వీడియోలో క్లియర్గా చూడండి. ఏ కట్ వర్క్ని స్టిచ్ చేసేటప్పుడైనా సరే ఇట్లా కార్నర్స్ లోపలికి వచ్చినప్పుడు నీడిల్ని కిందకి ఉంచుకోవాలి. టెన్షన్ని పైకి లేపి మనం ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కట్ వర్క్ అనేది. చాలామందికి కట్ వర్క్ అంత పర్ఫెక్ట్గా రాదు. అలాంటి వాళ్ళు ఈ టిప్ని ఒకసారి యూజ్ చేయండి, మీకు చాలా బాగా వస్తుంది. మీరు వీడియోలో క్లియర్గా చూస్తే నీడిల్ని కిందికి దించి టెన్షన్ని పైకి లేపుకొని ఫ్యాబ్రిక్ని మన సైడ్కి టర్న్ చేసుకోవాలి. కట్ వర్క్ సరిగ్గా రాదన్న వాళ్ళందరూ కూడా ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ వర్క్ మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ ట్రై చేయండి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మోడల్స్ని మనం బోటిక్లో స్టిచ్ చేపిస్తే కనుక 600 to 700 ఈజీగా తీసుకుంటారు. సో మనం ఇంట్లోనే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా కరెక్ట్గా స్టిచ్ పడ్డదో లేదో చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా. తర్వాత పిన్స్ అన్ని నీట్గా రిమూవ్ చేసుకున్న తర్వాత కట్స్ వైపు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కటింగ్ చేసుకోవడమే. ఇట్లా మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా నీట్గా ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉన్నా సరే మినిమం ఒక 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ మిగిలిన ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కట్స్ ఇచ్చుకోండి. ఇక్కడ ఈ కట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా లోపల సైడ్ కట్ చేసుకుంటే మీకు కట్స్ అనేవి మనకు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. చాలామందికి ఇక్కడే ప్రాబ్లం అవుతుంది. సో కట్స్ కరెక్ట్గా ఇచ్చుకోండి.
లోపల సైడ్ మీరు స్టిచ్ ఎక్కడ వరకు అయితే చేసిల్లో అక్కడ వరకు థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది. సో ఇట్లా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి. థ్రెడ్ ఎక్కడ కట్ అవ్వకుండా చూసుకుంటూ నీట్గా కటింగ్ చేసేసుకుంటే అయిపోద్ది. ఆ తర్వాత ఒకసారి ఇట్లా కట్స్ లోపల సైడ్కు వీడియోలో చూసినట్టు ఇట్లా ఫ్రంట్కి బ్యాక్కి ఒక్కసారి అనుకుంటే మీకు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది ఈ చిన్న టిప్ వల్ల. అంతే తర్వాత మనం ఫింగర్స్తోని నార్మల్గా కట్స్ని రివర్స్ చేసేసుకుంటే అంతే సింపుల్గా అయిపోద్ది. చూసిల్లు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మెయిన్ టిప్ వచ్చేసి ఐరనింగ్ చేసుకోవాలి. కట్ వర్క్ ఏ బ్లౌజ్కి డిజైన్ చేసినా కూడా ఐరన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అని లుక్ అని చాలా చేంజ్ అయిపోద్ది. నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత దీని వెడల్పు ఒక 2 ఇంచెస్ ఉంచుకోండి. ఫస్ట్ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పైపింగ్ అనే కాకుండా పోట్లీ బటన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియోలో నేను పోట్లీ బటన్స్ కూడా యాడ్ చేసి స్టిచ్ చేసిన. మీరు ఒకవేళ పోట్లీ బటన్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి, మా ఛానల్లో ఉంటుంది. అండ్ ఇట్లా స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపల ఉన్న క్లాత్ని కరెక్ట్గా అంటే ముడతలు ఏం లేకుండా పట్టుకోండి. మీకు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడతలు కాకుండా నీట్గా వస్తుంది. ఇట్లా థ్రెడ్ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ డిజైన్ని ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోద్ది. అంతే ఇట్లా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వేస్ట్ క్లాత్ని ఇట్లా లోపలికి వేసుకుంటే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. చూసిల్లు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మెయిన్ ఐరన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసేసుకొని మీకు రైట్ సైడ్ వైపున ఈ డిజైన్ పెట్టుకోండి. అంటే మనం కొంగు వేసుకునే సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ పెట్టేసుకోండి. ఇట్లా పెట్టుకునేటప్పుడు కూడా ఇట్లా మనం పెట్టుకున్నప్పుడు కిందున్న పైపింగ్ కనిపించద్దు మనకు. ఈ కట్స్ అనేవి కవర్ కావాలి. ఒక సైడ్ పైపింగ్ ఉంటుంది, ఒక సైడ్ కట్స్ ఉంటాయి. సో ఇట్లా పెట్టుకుంటే మీకు లుక్ చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా కరెక్ట్గా మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోద్ది. పైన కింద కూడా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు మనం పైపింగ్ స్టిచ్ చేసిన సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఖర్చు, దాన్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే ఈజీగా అయిపోద్ది. చూసిల్లు కదా ఇట్లా మీరు బ్యాక్ సైడ్ నుంచి ఫ్యాబ్రిక్ని కొంచెం లాగండి, మీకు పైపింగ్ దగ్గర కరెక్ట్గా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా నీట్గా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇట్లా చివరినకు వచ్చేసరికి లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని దానిపైనే స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఈ డిజైన్ని ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ల పైన కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని దానిపైనే స్టిచ్ చేసుకుంటే అయిపోద్ది. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మన సైడ్కి తిప్పేసుకుంటే కట్ వర్క్ సైడ్ స్టిచ్చింగ్ పడిపోద్ది. ఇట్లా కట్స్ సైడ్ కూడా మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మనం ఇంతకుముందు కట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎట్లా అయితే కట్స్ లోపల వైపున నీడిల్ని దించుకొని టంచన్ని లేపుకొని క్లాత్ని మన సైడ్ తిప్పేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు స్టిచ్ కూడా మీరు మంచిగా షార్ప్గా చేసుకుంటే లోపల సైడ్ చూడడానికి లుక్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడమే. ఇక్కడ కూడా కింద క్లాత్ ఏం లేకపోయినా మీరు కట్స్ పైన స్టిచ్చింగ్ చేసుకోండి. అంతే ఇట్లా కింది సైడ్ నుంచి పైన వరకు నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. అండ్ ఈ డిజైన్ ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్లా మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ వైపు కూడా సమానంగా కటింగ్ చేసుకుంటే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.